అంతా ఎడ్యుకేటెడే, అంతా సివిలైజ్డే, అంతా లిటరేట్సే, కానీ ఎంత బాగా ఫూల్ చేస్తున్నారో ఆలోచించండి. అంటే మనం చేయాల్సింది ఇంతే. ఆ గోధుమలు వద్దు, ఆ బియ్యం వద్దు, ఆ పాలు వద్దు, ఆ చక్కెర వద్దు, ఆ గుడ్లు వద్దు, ఆ కోళ్ళు వద్దు, ఈ పందులు వద్దు, ఈ మాంసం, ఇవి తింటే రోగాలు వస్తున్నాయని వీళ్ళు చెప్పట్లేదు. అందరికీ తెలుసు ఈ కోళ్ళ నుంచి కోళ్ళ జ్వరం వచ్చిందని. ఒకవైపు మారణహోమం చేస్తున్నాము, H1N1 H5N1 అని. పందుల నుంచి వస్తుందని పందుల్ని మారణహోమం చేశాము. మ్యాడ్ కౌ డిసీజ్ వచ్చిందని మొత్తం యూరోప్లో ఆవులన్నింటినీ నాశనం చేశాము. భస్మము మంటలు పెట్టారు. అయినా మళ్ళా మాంసం తింటాం. మళ్ళీ అక్కడి నుంచే వస్తుందని మ్యాచ్ ద ఫాలోయింగ్. చిన్న పిల్లాడికి చెప్తే చేస్తాడు. కోళ్ళ జ్వరము, పంది జ్వరము, మ్యాడ్ కౌ డిసీజు ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే మ్యాచ్ చేస్తాడు. కానీ మళ్ళా కోళ్ళ పెంపకం, అదే రకంగా స్టెరాయిడ్స్ చుచ్చడం, అదే రకంగా యాంటీబయాటిక్స్ వాడుతుండడం వల్ల ఆ ఎముకల మధ్యలు పెరగలేక అందులో వైరస్లు తయారవుతున్నాయని అర్థం చేసుకునేదానికి మీకు జీనియస్ అవసరమా? ఆ మాంసం తింటే రోగం వస్తుందని చెప్పేదానికి పెద్ద పెద్ద డాక్టర్లు కావాలా? ఈ డాక్టర్లు విజ్ఞానులు చెప్పటం లేదు. ఎందుకు? ఈ కంపెనీల కపిముష్టిల్లో ఇరుక్కుపోయారు వీళ్ళందరూ, అంతే, ఇంకేమీ లేదు. ఈ పేపర్లు రాయటం లేదు, ఈ పేపర్లే వాళ్ళవి, వాళ్ళు రాయరు. అనుభవించేది ఎవరు? మీరు కాదు, మీ పిల్లలు. ఎందుకంటే మీకు పుట్టబోయే పిల్లలు బుద్ధిమాంద్యులుగా పుడుతున్నారు 128 మంది. అయ్యో మా పాపడు ఎందుకు ఇలా పుట్టాడు? ఎందుకు ఇలా పుట్టాడంటే నీవు గర్భిణీగా ఉన్నప్పుడు ఈ పాలు తాగావు, ఈ అన్నం తిన్నావు, ఈ కోడిగుడ్లు తిన్నావు, ఈ మాంసం, అందుకు పుట్టుతున్నారు. నిజమైన ఆహారం ఎవరూ తినటం లేదు. నిజమైన ఆహారం అంటే మీ దేహంలోకి, రక్తంలోకి గ్లూకోజ్ను నిదానంగా, సంయమంతో, నియంత్రణతో, సమతులనంగా విడుదల చేసే అద్భుతమైన పదార్థాలే నిజమైన ఆహారం. అంటే పీచు పదార్థం, పిష్ట పదార్థం రెండుకి సమన్వయ రచన ఉన్న, అంతర్లీనమై సంక్లిష్టంగా, సంకీర్ణంగా అమర్చబడిన ఈ అద్భుతమైన చిరుధాన్యాలే, తృణధాన్యాలే మొత్తం మానవ జాతికి ఆరోగ్య సోపానాలు. ఇంకేమీ లేదు. ఇంతే, గుట్టింతే. ఎవడైతే ఈ సత్యాన్ని గమనిస్తాడో, అంటే మీకు అటువైపు నుంచి చెప్పాను, ఇటువైపు నుంచి చెప్తున్నాను, మీకు వేరే దారి లేదు. ఈ గోధుమలు, బియ్యము, చక్కెర పెంచుకోలేము. ఇలాగే చేస్తుంటే చచ్చిపోతాం ఇంకా 15 సంవత్సరాల ముందే. మీరు నిజంగా ఆరోగ్యంగా ఉండాలంటే దీనికి మేము వేల మందికి, లక్షల మందికి ఈ రోగాల్ని నయం చేశాము. గ్యాంగ్రీన్, క్యాన్సర్, HIV, SLE, పుస్సు ఏమేం పేర్లు పెట్టుకుంటారో పెట్టుకోండి. IBS, క్రాన్స్, లొట్టె, లొస్కు, ఐ డోంట్ కేర్. ఊబకాయం, నో ఇష్యూ. తినండి. ఈ 5 ధాన్యాల్ని తినండి. 2 రోజులు మార్చి తినండి. ఎందుకంటే ఒక్కొక్క ధాన్యంలో ఒక్కొక్క అద్భుతమైన శుద్ధీకరణ గుణాలు ఉన్నాయి. సామెలు తింటే మీ జననాంగాల్ని శుద్ధం చేస్తుంది. అరికలు తింటే మీ ఎముకల మధ్యను శుద్ధం చేస్తుంది. అంటే రక్త సంబంధితమైన అన్ని రోగాలకు రామబాణము అరికలు, జననాంగ సంబంధమైన అన్ని రోగాలకు రామబాణము సామెలు. అండుకొరలు తినండి, మీ వెంట్రుకల నుంచి గోర్ల వరకు అన్నిటినీ శుద్ధం చేసేస్తాయి. ఊదలు తినండి, మీ కొవ్వు అంశాలు అంటే కాలేయము, మూత్రపిండాలు, మెదడు, ఇలా కొవ్వు అంశాలని తయారు చేసే అక్కడున్న అంశాలని నాశనం చేసేస్తాయి. కొర్రలు తినండి, మీ నరనాడుల్ని, శ్వాసకోశాలని అప్పటికి 3 వారాల్లో శుద్ధం చేస్తాయి. ఇంత అద్భుతమైన ధాన్యాలు, ఇంత సరళమైన ధాన్యాలు. ఎందుకంటే 4 వానలు పడితే చాలు ఈ ధాన్యాలు బంజరు భూముల్లో, మెట్ట భూముల్లో అవంతకవే పెరుగుతాయి. పెరగటమే కాదు, అవి పెరిగితే పక్షులు తండోపతండాలుగా, 1/2 ఇంచి 1 ఇంచు ఉండే పక్షులన్నీ వచ్చి వాలి, మీరు అనుకుంటున్నారు అయ్యో మా దిగుబడి తక్కువ అవుతుంది అని. అవి తినది 4 గింజలైతే
4 పిక్కలు వేసిపోతాయి. ఆ వేసిన పిక్కలు మీ భూమిని 30 సంవత్సరాల్లో మీరు ఫర్టిలైజ్ చేసుకోలేరు, 3 రోజుల్లో ఫర్టిలైజ్ చేసి వెళ్ళిపోతుంది. అంటే మీకు ఏమీ అవసరం లేదు. ఈ మెట్ట భూములు, పాడుపడిన భూములు, విషపూరితమైన భూములు ఉంటే జస్ట్ అండుకొర్రలు వేసి వదిలిపెట్టండి. మళ్ళీ అటువైపుకి వెళ్ళకండి. 1 సంవత్సరం తర్వాత వెళ్ళండి. మీరు అందులో వెళ్ళి మళ్ళీ మీ భయంకరమైన చెరుకును పెంచుకునేదానికి ఫర్టిలైజర్ లేకుండా పెంచుకోవచ్చు. అంత అద్భుతంగా, అఫ్కోర్స్ రాంగ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మీరు చక్కెర చెరుకును పెంచనేకూడదు భూమి మీద. అంటే మీ ఆరోగ్యాన్ని కాపాడడం ఒకవైపు అయితే, బరుడైన బంజరైన మెట్ట భూముల్ని మళ్ళా సారవంతానికి తీసుకొచ్చే ఒకే ఒక్క వైజ్ఞానిక పద్ధతి ఈ అండుకొర్రల్ని పెంచటం. ఎన్నో భూముల్ని మేము మెట్ట భూముల్ని, రాసాయనిక ఎరువులు ఉన్న భూముల్ని ఇలా 6 నెలల్లో బంజరు భూమి నుంచి సారవంతమైన భూములకి కన్వర్ట్ చేయొచ్చు. సారవంతం ఏమిటి? బరడు భూమి అంటే మరలు భూమి, అంటే ఇసుక భూమిని కూడాను మనం మళ్ళా వ్యవసాయానికి వీలైన భూమిగా మార్చుకోవచ్చు. మేము ఈ మైనింగ్ చేసి వదిలిపెట్టేసిన భూముల్లో కూడాను సిరిధాన్యాల్ని అటవీ చైతన్యం వేసి పెంచగలిగాము. అంత సులభంగా పెరుగుతాయి ఇవి. అంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఎంత పెద్ద ఇక్కట్టు వచ్చినా కానీ పెంచుకొని తినేదానికి వీలయ్యేది ఈ సిరిధాన్యాలు తప్ప ఇంకేదీ లేదు ఈ భూమి మీద. అవి తింటే మీ దేహంలో ఉన్న ఈ భయంకరమైన రోగాలన్నీ 6 నెలల్లో మాయమవుతాయి. ఇంకా ఇంతకంటే మంచి విషయం మీకేం కావాలి? చప్పట్లు చట్టాల్సిన పని లేదు. ఐ నో యు ఆర్ ఆల్ వెరీ సీరియస్. చాలా గంభీరంగా ఆలోచిస్తున్నారని నాకు అర్థమవుతుంది. నిజమైన గంభీరమైన విషయం ఇది. మన ఆరోగ్యం చెడిపోయింది, మన భూమి తలలిల్లాడుతుంది, బరడు మన కోసం కరువులు కాచుకొని ఉన్నాయి. అతివృష్టి అనావృష్టి ఆల్రెడీ సృష్టించాము, ఇంకా దారి లేదు. వీఆర్ నాట్ గోయింగ్ టు సఫర్, వీఆర్ సఫరింగ్. ఇంకా తలకు పోవట్లేదు. మనమంతా ఇంకా వెంట్రుకలకు పెయింట్లు వేసుకొని వాళ్ళ కర్మ, ఆ సినిమా వాళ్ళకి టీవీ వాళ్ళ కర్మ. మీకెందుకు? మీరందరూ పూసుకుంటున్నారు. వీఆర్ సఫరింగ్. కానీ ఈ రాజకీయ నాయకులు నెక్స్ట్ ఎలక్షన్స్ ఎలా గెలవాలని మాత్రమే కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థం కావు. అర్థమైనా ముందుకు రావు, వాళ్ళ ఫోకస్కు రావు ఇవి. నో వన్ ఈజ్ వర్రీడ్ అబౌట్ దిస్. అందరూ ఎకనామిక్ మోడల్లో తల ములకలైపోతున్నారు. నో మోర్ ఎకనామిక్ మోడల్స్ కెన్ సేవ్ ద వరల్డ్. ఇట్స్ ఓన్లీ ఎకలాజికల్ మోడల్స్ దట్ కెన్ సేవ్. సస్టైనబుల్ ఫ్యూచర్ జనరేషన్స్కి కావాల్సింది ఎకానమీ కాదు, ఎకాలజీ. చెట్లను పెంచండి, తీగలను పెంచండి, వృక్షాలను సంరక్షించండి, వాళ్ళను పూజించండి. ఓన్లీ దే కెన్ టేక్ కేర్ ఆఫ్ అస్. చుట్టుముట్టు ప్రకృతి రారాజిస్తుంటే మనం బతకచ్చు, లేకుంటే మన జీవితం దుర్భరం కాదు, నరకంలోకి తోయబడతాం. చస్తే పర్వాలేదు, చావము బతకము. మీరు చస్తే పర్వాలేదు, మీ పిల్లలు పుట్టబోయే పిల్లలను చంపబోతున్నారు మీరు. గమనించండి. అన్నిటికీ అతి సులభమైన పరిహారం, సరళమైన పరిహారం. దీనికోసం మీరందరూ రేపటి నుంచే, అయినో నేనేం కలలు కనట్లేదు, రేపు కాఫీ తాగటం ఆపు చేస్తారా? లేదు లేదు లేదు, టేక్స్ టైం. ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ పర్సన్. మీరందరూ సంకల్పం చేయండి, బియ్యం వదిలేయాలి, గోధుమలు వదిలేయాలి, కాఫీలు తాగకూడదు, టీలు తాగకూడదు అని. పద్ధతులు ఉన్నాయి, ట్రిక్స్ ఉన్నాయి, ప్రకృతిలో పదార్థాలు ఉన్నాయి. మీరు ఆ సంకల్పం ఒకటే కావాలి. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే మర్నాడు, మర్నాడు కాకపోతే 6 నెలలకు మీకు ఆరోగ్యం వస్తుంది. దారి ఉంది, రెడీ చేశాము. గడిచిన 20 సంవత్సరాల్లో ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఏ హంగామా లేకుండా, ఏ అంటూ లేకుండా, ఈ పారామీటరు ఆ పారామీటరు ఎవ్వరికి ఏమీ లేదు. కావాల్సింది అందరికీ ఆరోగ్యం. అది అమెరికా వాడైనా, ఇండియా వాడైనా, ముస్లిం అయినా, బ్రాహ్మణుడైనా, ఆర్ఎస్ఎస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, న్యూజిలాండ్ అయినా, చివరికి అండర్ వరల్డ్ డాన్లైనా,
అందరికీ అదే రోగం. 100 మంది ఎండి ఎంఎస్ డాక్టర్లను తీసుకొస్తే 28 మందికి డయాబెటీస్ ఉంది. 100 మంది స్వామీజీలను తీసుకురండి, 28 మందికి డయాబెటీస్ ఉంది. 100 మంది చీఫ్ మినిస్టర్లు అంటే ఎలాగో అనుకోండి వాళ్ళకు ఉంది. 100 మంది అటెండర్లు ఆ లిఫ్ట్ అటెండ్ చేస్తే వాళ్ళలోకి 28 మందికి డయాబెటీస్ ఉంది. అంటే ఈ డాక్టర్లు ఏం చేయాలి? లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు. అందరి లైఫ్ స్టైల్ ఒకటేనా? కాదు. ఇవన్నిటినీ ఆలోచించాలి మనం. అంటే మనల్ని బూటకంలో వేసేసారు, మాయ చేస్తున్నారు. గంభీరంగా ఆలోచించండి. మీకు ఎవ్వరూ ఏమీ సహాయం చేసేదానికి ఇక్కడ రెడీ లేరు. డబ్బులు చేసుకునేదానికి అన్ని సరంజామాలు చేసుకొని కూర్చున్నాం మేము. No one is going to help you. It's you who will help yourself. అంటే నీ నోట్లోకి పోతున్న ప్రతి ముద్ద, ప్రతి చుక్క మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మీకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అంటే గర్భిణీలు అంటే కాబోయే తల్లులు తండ్రులు మీ ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంటే ఈ బుద్ధిమాంద్య పిల్లలు పుట్టరు. వాళ్ళకు వచ్చే రోగాల్ని మీరు ఆపు చేయవచ్చు. అంటే మీకు పిల్లలు కావాలంటే ముందే ఆలోచించండి. స్టాప్ ఫర్ 1 minute, థింక్ వాట్ am I doing. బుద్ధిమాంద్య మొక్కలను పుట్టించుకున్న తర్వాత జీవితాంతం కష్టపడాల్సిన పని లేదు. 2 సంవత్సరాలు జాగ్రత్తగా ఆలోచించి మంచి ఆరోగ్యకరమైన పిల్లల్ని పుట్టించుకోండి. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ 100% పాసిబుల్. ఇన్ఫ్యాక్ట్ 100 డయాబెటిక్ పేషెంట్స్ రండి, 100 డయాబెటిక్ పేషెంట్స్ నేను చెప్పిన భోజనాన్ని చేయండి, నేను చెప్పిన కషాయాలు తాగండి, 100కి 100 మందికి బాగవుతుంది. 3 వారాలు మీరు ఎక్కడా పోకుండా ఇదైనే చేయండి. అందరికీ HbA1c 1 కాకపోతే 2 కాకపోతే 3 యూనిట్లు తక్కువ అవుతుంది. గ్యారంటీ నాది.